గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. చాలా హిస్టారికల్ మూవీ, అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ పండగ. బీజిఎం అదిరిపోయింది, అదొక ప్రాణం సినిమాకి. సినిమా టోటల్గా పెద్ద హిట్, చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వీరమల్లు నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోడు, ఈ హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. మామూలుగా లేదు సినిమా. ఓం నమ శివాయ, హరహర మహాదేవ్. ఒక శివుని గురించి తీసిన ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా చెప్తున్నా. మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు మామూలుగా మ్యారేజ్ని అంటారు తెలుగులో కళ్యాణం. హరిహర వీరమల్లు ఉండు మా కళ్యాణం. వావ్, సూపర్ సినిమా. ఈ సినిమా అందరూ చూడాలి, చాలా బాగుంది. కానీ దొంగ గెటప్, ఒక దొంగ చేసుకుంటూ ఇంకో దొంగ లాస్ట్కు కోహినూర్ డైమండ్ దొంగలించే ఉంది పార్ట్ 2లో. మరి పార్ట్ 2లో మన పవన్ కళ్యాణ్ సార్ కోహినూర్ డైమండ్ తెస్తాడా లేదా? పార్ట్ 2. ఈ సినిమా మాత్రం 5,000 కోట్లు 10,000 కోట్లు పక్కా. కానీ మీరు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూశారు, కానీ హరిహర వీరమల్లు 2 చూస్తారు కంపల్సరీ. కానీ ఇప్పటివరకు వచ్చే సినిమాలు నార్మల్ అనిపించినాయి నాకు. ఈ సినిమా మాత్రం అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కళ్ళకెళ్ళి పేగులు బయటకు వెళ్ళాలంటే వచ్చేసి సౌండ్, ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్. అబ్బా ఏమి సినిమా. అరే రాయన వాంబోలే సినిమా, సూపర్ సినిమా, ఎక్సలెంట్. సచినోడు ఎలాగో తిరిగి రాడు, హరిహర వీరమల్లుల సినిమా ఎవడు తీయలేడు.